తాండూరులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, తాండూరులో మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డుల్లో కూడా ఈ ఉదయం 7 నుంచి కూడా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టింది. మనతో మాట్లాడేందుకు తాండూరు డిఎస్పీ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, నర్సింగ్ యాదవ్ గారు, మన శాంతి భద్రతల పరంగా తాండూరులో ఎలాంటి చర్యలు చేపట్టాము, ఏమైనా అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మీ దృష్టిలో ఉన్నాయా, ఆయా ప్రాంతాల్లో భద్రత ఎలా మనం నిర్వహిస్తూ ఉన్నాం సార్? నమస్కారం అండి. తాండూరులో ఇది చాలా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ తెలంగాణలో. ఇది 1953లో ఫామ్ అయింది. సో ఇది చాలా కమ్యూనలీ అండ్ పొలిటికల్లీ కూడా సెన్సిటివ్ ఏరియా. సో దీనికి సంబంధించి మేము దాదాపు 2 డిఎస్పీలము, మా అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ మేడం స్నేహం మేడం గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ గారు రాముల్ నాయక్ గారు ఇక్కడే స్టేషన్ చేశాడు. ఆయన ఆధ్వర్యంలో 2 డిఎస్పీలము, 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 250 మంది కానిస్టేబుల్లతోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. టోటల్ 36 వార్డులకు సంబంధించి 34 లొకేషన్స్ ఉన్నాయి మనకు. ఆ 34 లొకేషన్లో మనం ఒక 13 లొకేషన్స్ని ఈ యొక్క సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. దాంట్లో 21 పిఎస్లు వస్తాయి, పోలింగ్ స్టేషన్స్. ఇప్పుడు పోలీసు శాఖకు సంబంధించి మన కానిస్టేబుల్తో పాటు మీరు అన్నట్లు ఎస్ఐలతో పాటు ఈ సమస్యాత్మక సెన్సిటివ్ కేంద్రాల వద్ద ఏమైనా ఇతర విభాగాలకు సంబంధించి సిఆర్పిఎఫ్ లాంటి బలగాలు ఏమైనా ఇక్కడ దించారా శాంతి భద్రత కాపాడేందుకు? అది దాని గురించి కొద్దిగా స్పష్టత ఇవ్వండి. ఓకే, టీజీపీఎస్ ఉందండి, ఆర్ముడ్ రిజర్వ్ ఉంది, సివిల్ పోలీస్ ఉంది, అండ్ ఫారెస్ట్ నుంచి కూడా కొంతమంది ఆఫీసర్లు రావడం జరిగింది. ఈ సమస్యాత్మక ప్రదేశాల్లో కావచ్చు, మన తాండూరుకు సంబంధించి ఏమైనా బైండ్ ఓవర్లు నమోదయ్యా? ఎవరిపైన ఈ బైండ్ ఓవర్లు నమోదైతే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు వాళ్ళని ఏమైనా అదుపులో తీసుకోవడం, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారు సార్? రౌడీ షీట్లు అందరూ కూడా పిలిపించి వాళ్ళని వార్నింగ్ చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ట్రాబుల్ మంగర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 120 మందిని కూడా ఇప్పటివరకు తాండూరు పట్టణం నుంచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి 2 లక్షల రూపాయల పూచీకత్తులు కూడా తీసుకోవడం జరిగిందండి. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లకు కావచ్చు, లేకపోతే ఎవరైనా అభ్యర్థులు పోటీలో ఉంటారో ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు వర్తిస్తున్నాయి సార్ ఈ పోలింగ్ కేంద్ర సమీపంలో? పోలింగ్ కేంద్రం సమీపంలో 144 అనేది మన డే 1 నుంచి ఉన్నది. ఎప్పుడైతే పోలింగ్ అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఉన్నది. ఓటర్లందరూ కూడా ఒకటే ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని ప్రశాంతంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ భద్రతే మా యొక్క ప్రథమ కర్తవ్యం కాబట్టి వాళ్ళని ఎలాంటి ప్రలోభాలకు గుర్తు కాకుండా వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కుని, ప్రజాస్వామ్యానికి ముఖ్యమే ఓటు కాబట్టి, సో వాళ్ళందరూ వచ్చి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకునేటట్టు మేము వాళ్ళకు భరోసా కల్పిస్తున్నాము. దానికి సంబంధించి గత వారం 10 రోజుల సంది కూడా మేము కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. అన్ని కాలనీలో తిరుగుతూ ఫ్లాగ్ మార్చులు నిర్వహించడం జరిగింది. ట్రబుల్ మంగర్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మీడియాలో కూడా ఎప్పటికప్పుడు మేము వాళ్ళకు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 రోజులు కావచ్చు, గతంలో అవగాహన కార్యక్రమాల్లో ఒకేతైతే ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా సార్ తొలి ఓటర్లు పోలింగ్కి ఓటు వేయడానికి వస్తారు, కొంత అవగాహన వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఇక్కడ పోలీసులు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, పోలింగ్ లోపల పోలింగ్ బూత్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఎలాంటి సహాయకారం అందిస్తున్నారు. మరోవైపు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి ఇక్కడ మౌలిక సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారు? పోలింగ్ మీ శాఖ తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్? వృద్ధులు, నడవలేని వాళ్ళు వస్తే వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్లు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మా వాళ్ళు కూడా తీసుకొస్తే సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళని డైరెక్ట్ పోలింగ్ స్టేషన్లో తీసుకుపోయి డైరెక్ట్ వాళ్ళు ఓటు వేసుకొని వాళ్ళు వచ్చేటట్టు చేస్తున్నాము. నెంబర్ 2 ఏంటంటే వచ్చే ఓటర్స్ కూడా అందరికి కూడా వాళ్ళు ఒకటి ఫోన్లు తీసుకురావద్దు, ఇట్లాంటివి ఎట్లయితే వాటర్ బాటిల్స్, లిక్విడ్స్ అట్లాంటివి తీసుకురావద్దని కూడా వాళ్ళకు విన్నవించడం జరిగింది. సో మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరైనా తెలియకుండా వస్తే కూడా మీరు ఫోన్ తీసుకురావద్దంటే ఒక వ్యక్తి బయట ఉండి ఆ ఫోన్లు వారు తీసుకొని ఒకరు వేసేసి ఇంకొకరు వస్తున్నారు. సో ప్రజలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. తాండూరు ప్రజలకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ ఓటింగ్ సంబంధించి ఇప్పటికే ఓటింగ్ పూర్తవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సంబంధించి ఇవన్నీ ప్రశాంతంగా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారా? అంటే ఏం లేదు సార్, ఈ ఓటింగ్ వేసిన పోలట్ బాక్సులన్నీ ఎక్కడ తరలిస్తే అక్కడ భద్రత ఎలా ఉంటుంది?
అక్కడంతా ఇప్పుడు ఆర్ముడ్ రిజర్వ్ తోటి మేము భద్రత ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా సెంట్ మార్క్ స్కూల్స్కి అక్కడ రిసెప్షన్ సెంటర్ అనేది సెంట్ మార్క్ స్కూల్స్, అదే స్కూల్లోనే స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ నుంచి ఒక 10 మెంబర్స్ గార్డ్ వచ్చారు. తర్వాత దాంతోపాటు సివిల్ పోలీసు పెరిలో మేము బందోబస్తు చూసుకుంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ వరకు తాండూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.